లార్డ్. ఈరోజు మనం దావీదు కీర్తన 9వ అధ్యాయం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయం బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మలుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడవై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకంలో తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు. సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించు. మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయ బాధను. తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరువబడరు. బాధపరచుబడు వారిని నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందురుగాక. యెహోవా వారిని బాధపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంతటితో కీర్తన 9వ అధ్యాయం సమాప్తం. ఆమేన్.